హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఏంటి అంటే ప్రజెంట్ చూస్తూ ఉంటే సోషల్ మీడియా వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అండ్ చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏమని మీరు అనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. బికాజ్ నేనైతే చాలా హర్ట్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు సఫర్ అయ్యారు అంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉండి రైట్ ఏదో తప్పేదో తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అన్నోన్ నెంబర్స్తో చాటింగ్స్ చేయడం, సో వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం, దానివల్ల క్రైమ్స్ చేయడం, వీళ్ళు క్రైమ్స్కి గురవ్వడం జరుగుతుంది. కానీ అండర్ 15 ఇయర్స్ పిల్లలు సో చాలా ఇంకా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ఆ ఎడిక్ట్ అవ్వడమే కాకుండా అన్నోన్ పర్సన్స్తో చాటింగ్స్ చేయడం, వాళ్ళతో అక్కడికి ఇక్కడికి కలిసి తిరగడం, సో అలాగ చాలామంది వాళ్ళకి క్రైమ్స్కి గురవ్వడం జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. ఎందుకంటే నేనైతే ఒకటి అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాలోనైతే స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ అని నేను అనుకుంటున్నా. అండ్ మోస్ట్లీ అండర్ 18 లోపు పిల్లలు అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేయాలి తప్పకుండా అండి. అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా డెవలప్డ్ కంట్రీస్ అంటే ఫారిన్ కంట్రీస్, చాలా డెవలప్డ్ కంట్రీస్లో అండర్ 16 కిడ్స్ అందరికీ కూడా సోషల్ మీడియా అనేది బ్యాన్. వాళ్ళు పిల్లలు యూజ్ చేయకూడదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ ఇలాంటి చాలా యాప్స్ అనేవి బ్యాన్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ భావి తరాల వారు, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎటువంటి క్రైమ్స్లోన పార్టిసిపేట్ చేయకూడదు. అండ్ వాళ్ళ వాల్యుబుల్ టైంని సో సోషల్ మీడియాలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వేస్ట్ చేసుకుంటూ సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకోకూడదు అనేది ఫారిన్ కంట్రీస్ సో ఆలోచిస్తున్నాయి. సో వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మన ఇండియన్ కంట్రీ వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అన్నది నాది ఒక ఇదన్నమాట. సో చాలా సోషల్ మీడియా ఇప్పుడు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫారిన్ కంట్రీస్ అంటే అట్లీస్ట్ మీకు పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆస్ట్రేలియా కంట్రీలో ఏంటి అంటే అండర్ 16 ఇయర్స్ పిల్లలకి అందరికీ కూడా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అండ్ టిక్టాక్ అన్నీ కూడా బ్యాన్ అనమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పిల్లల్ని పార్టిసిపేట్ చేయనివ్వరు. బికాజ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మెంటల్గా హెల్తీగా ఉంటారు అండ్ వాళ్ళు కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు, ఎక్కువ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అండ్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి ఫ్యామిలీ యొక్క ఎథిక్ వాల్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి అనేది ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట మోస్ట్. అండ్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనుకున్నది మాత్రం ఆస్ట్రేలియా కంట్రీ కంటే. బికాజ్ మిగతా కంట్రీస్ అన్నీ కూడా 70%, 80% లేదా 50% బ్యాన్స్ ఇట్లా చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా ట్రై చేస్తున్నాయి చాలా కంట్రీస్. బట్ ఆస్ట్రేలియా మాత్రం ఆల్రెడీ రూల్ పాస్ చేసేసింది 2025లో. ఓకే, 2025లో బ్యాన్ చేసింది, రూల్ పాస్ చేసింది. అండర్ 16 ఇయర్స్ కిడ్స్ ఎవరూ కూడా సో సోషల్ మీడియాని యూజ్ చేయకూడదని. అలాగే ఇటలీ, ఫ్రాన్స్, మలేషియా అండ్ చాలా కంట్రీస్లో వాళ్ళ కిడ్స్ని ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి చాలా వాల్యుబుల్ వాళ్ళకి. సో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, సో ఒలింపిక్స్కి వెళ్ళాలి, దేశానికి చాలా మెడల్స్ తీసుకురావాలి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ గవర్నమెంట్. సో అందువల్ల ఏంటి అంటే కిడ్స్ని యూట్యూబ్ ఛానల్స్కి, ఇన్స్టాగ్రామ్స్కి, ఫేస్బుక్స్కి అండ్ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంచి పెంచుతున్నారనమాట. వాళ్ళకి అసలు టైం కూడా ఇవ్వరండి. టు బీ ఫ్రాంక్, వాళ్ళకి పిల్లల టైం వేస్ట్ చేయడానికి వాళ్ళు ఒక్క ఛాన్స్ కూడా తీసుకోరు. పిల్లలు ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ కెరియర్ అనేది గ్రోత్ వస్తుంది అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అదర్ ఫారిన్ కంట్రీస్ చూస్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? సో దెన్ వై వీ కాంట్? ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు అసలు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మనం ఆలోచించాలి ఒక్కసారి. అంటే మన పిల్లలు చూడండి, అసలు చిన్న పిల్లలు చేయాల్సిన చేష్టలు చేస్తున్నారా? ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే ప్రియా చెప్పు ప్రియా, నీ కోసం లేకపోతే నేను చచ్చిపోతాను ప్రియా అనేది ఒక్కడే చేస్తాడు.
మీరే చెప్పండి, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్దామని పిల్లలు చెప్తారు. ఇంకా కొంతమంది అయితే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. చిన్న చిన్న పిల్లలకి ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసి వీడియోస్ తీయించడం ఏంటండి, అండ్ చిన్న పిల్లలకి వైఫ్ అండ్ హస్బెండ్గా క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేయడం ఏంటండి, అండ్ చిన్న పిల్లలు రొమాంటిక్ సాంగ్స్ మీద అసలు అర్థం కావట్లేదు. రొమాంటిక్ సాంగ్స్ చేయడం ఏంటండి పిల్లలు? ఆలోచిస్తున్నారు ఒకసారి మన భావితరాలు ఎటుపోతున్నాయి ఏంటి అన్నది. అండ్ అట్లీస్ట్ లాస్ట్ మా జనరేషన్లో ఏంటంటే ఇట్లాంటివి ఏవి లేవు కాబట్టి అట్లీస్ట్ కష్టమైన నష్టమైన ఈరోజు ఏదో ఒక పొజిషన్లో, మంచి పొజిషన్లో మేము ఉంటున్నాం. కష్టపడి సంపాదించాము, జాబ్స్ తెచ్చుకున్నాము, లైఫ్లో సెటిల్డ్ అవుతున్నాము, ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ నెక్స్ట్ జనరేషన్ చూస్తూ ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ దీంట్లోనే వాళ్ళు మిస్యూజ్ అయిపోతున్నారు. అండర్ 15 years లోపే వర్జినిటీ పోగొట్టుకుంటున్నారు. సో క్యారెక్టర్స్ పోగొట్టుకుంటున్నారు. ఎడ్యుకేషన్ అయితే అసలు లేనే లేదు. అందరికీ ఏ గ్రేడ్లు, A+లు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఒక్కడికి కరెక్ట్గా అడిగితే మాత్రం ఒక్కడికి నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. సో ఇలాంటి క్వాలిటీ లేని కిడ్స్ని మనం, వాళ్ళ మెంటాలిటీ సరిగ్గా లేని కిడ్స్ని, సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏం అందిస్తాం? ఒకసారి మీరే ఆలోచించండి. నేను చెప్తుంది తప్పా రైటా అని అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిడ్స్ని మనం సోషల్ మీడియాకి తప్పకుండా దూరంగా ఉంచాలి కూడా. అలాగైతే ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఉన్న కిడ్స్ని ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అందించగలిగిన వాళ్ళు మాత్రం. లేదు సోషల్ మీడియాలోనే చాలామంది మనీకి అట్రాక్ట్ అయ్యి పిల్లల్ని పెట్టి వీడియోస్ చేయించడం అన్నీ చేయిస్తున్నారు. అది టోటలీ రాంగ్. వాళ్ళకి తప్పకుండా పనిష్ చేయాలి. పిల్లలు బాల్యం అనేది వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్నప్పుడు నేను ఇలా చేసా, చిన్నప్పుడు నేను అలా చేసా అని చెప్పేసి కష్టపడి చదువుకున్నాము, ఇట్లా మేము ఎంజాయ్ చేసాము, అండ్ నేను ఇది నేర్చుకున్నాను, పలానాది నేర్చుకున్నాను, పలానా గేమ్స్కి వెళ్ళా, స్టేట్కి, ఇండియాకి నేను మెడల్స్ తీసుకొచ్చా అన్న రేంజ్లో చెప్పుకోగలగాలండి. అంతేగాని చిన్నప్పుడు నేను టిక్టాక్స్లోనా, ఇన్స్టాలోనా రీల్స్ చేసుకున్నాను, నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి, నాకు ఇన్ని లైక్స్ వచ్చాయి అని చెప్పి పెట్టుకోకూడదు. అండ్ నేను పలానా వాళ్ళతో ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అన్నోన్ పర్సన్స్తోని అఫైర్స్ పెట్టుకొని అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్నే చంపేస్తున్నారు, అండ్ అబ్బాయిలు కూడా అట్లాగే వాళ్ళ పేరెంట్స్ని చంపేయమని ప్రోత్సహిస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో ఇంతకు ముందు ఇట్లాంటివి ఏవి జరిగేవి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఈ సోషల్ మీడియా, మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ ఉన్నప్పుడు కూడా ఇన్ని జరగలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయండి. అండ్ నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల లవ్లో ఉన్న ట్రాప్కి గురయ్యి వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. మనీ కట్టాల్సి వచ్చింది, అండ్ పోలీస్ ఎంక్వైరీస్ అయినాయి, పోలీస్ కేసెస్ అయినాయి, చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఎందుకని ఇలాంటివి మనం జరగనివ్వాలి? ఎందుకని మనం ఇవి కట్టడి చేయకూడదు? సో పిల్లలు ఉదయం లేస్తే ఏం చేస్తున్నారు, మొబైల్ పట్టుకుంటే ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఎవరితో చాటింగ్లు చేస్తున్నారు అనేది తప్పకుండా పేరెంట్స్గా ప్రతి ఒక్కరూ గమనించాలి. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం మంచిది, కానీ ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది చాలా తప్పు. వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, మొబైల్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, ఎవరితోని మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు స్నేహం చేసే సర్కిల్ ఎలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం తెలుసుకోవాలి. సో నాకైతే ఇంకా మ్యారేజ్ కాలేదు, బట్ ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్న పిల్లలు కనాలంటే ఇప్పుడు చాలా భయం వేస్తుంది నాకు. బట్ వీ హ్యావ్ ఎన్ ఐడియా, సో ఏం చేయాలి ఏంటని. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళు మొబైల్స్ చూసుకొని వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కిడ్స్కి మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. ఓకే, అలా కిడ్స్కి మొబైల్స్ ఇచ్చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ ఫ్రీడమ్ వీళ్ళకి దొరుకుతుంది, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి దొరుకుతుంది. సో ఇట్లాంటి చేయడం వల్ల ఏంటి అంటే పేరెంట్స్ లాస్ అవుతున్నారు, కిడ్స్ వాళ్ళ లైఫ్ని లాస్ అవుతున్నారు అండ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒక పేరెంట్స్గా మీరు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కిడ్స్ని మొబైల్కి చాలా అంటే చాలా దూరంగా ఉంచండి, బుక్స్కి దగ్గరగా ఉంచండి. వీలైతే గేమ్స్లోనా అండ్ మ్యూజిక్ ఏదో ఒక దాంట్లోనైతే వాళ్ళకి ఖాళీ లేని విధంగా మాత్రం వాళ్ళ టైం సెట్ చేయండి. మార్నింగ్ లేస్తే యోగా అని, ఎక్సర్సైజెస్ అని, హోంవర్క్స్ అని, ఈవినింగ్ వస్తే గేమ్స్ అని ఏదో ఒకటి వాళ్ళు ఎగ్జాక్ట్ 9 అయ్యేసరికి నిద్రపోయేలాగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మన ఆస్ట్రేలియా, చైనా, మలేషియా, ఫ్రాన్స్, ఇటలీ వాటిలో చూసుకుంటే కిడ్స్కి ఇట్లానే చేస్తారు, ఖచ్చితంగా ఇట్లానే చేస్తారు. 9, 8:30 లోపు నిద్రపోయేలా చేస్తారు. ఎడ్యుకేషన్, గేమ్స్ ఇటువే ఉంటాయి.
సో ఫ్రెండ్షిప్స్ అంటారా, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కూడా కేర్ తీసుకుంటారు. బికాజ్ మనం ఇండియాలో ఫెయిల్ అవుతున్నాం, ఒక పేరెంట్స్గా ఫెయిల్ అవుతున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాము. జనరేషన్ చేంజ్ అయిపోయింది. జనరేషన్ ఎప్పుడు చేంజ్ అవ్వదండి, అది మనం చేంజ్ చేసుకుంటేనే అవుతుంది. వాళ్ళకి ఎప్పుడు చేంజ్ అవ్వాలో అప్పుడు ఫ్రీడమ్ ఇవ్వండి. ఎప్పుడు ఫ్రీడమ్ చేంజ్ అవ్వకూడదు అప్పుడు మాత్రం ఫ్రీడమ్ ఇవ్వకూడదు. యాజ్ ఎ కిడ్స్ అండర్ 18 ఇయర్స్ లోపు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా మ్యాండేటరీ. ఓకే, వాళ్ళ మెంత్ కంటే ఇప్పుడు సొసైటీ అస్సలు బాగాలేదు. చాలామంది ట్రాపింగ్కి గురవుతున్నారు. ఫేస్బుక్లోన, వాట్సాప్లోన, ఇన్స్టాగ్రామ్లోన అన్నోన్ పర్సన్స్తో చాటింగ్ ఎక్కువ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. సో చాటింగ్స్ని ఆపండి, పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. ఓకే, సో యాజ్ ఏ ఫ్రెండ్గా అని కాదండి, యాజ్ ఏ ఒక రెస్పాన్సిబిలిటీగా నేను కూడా సొసైటీలో చూస్తున్నా కదా, బీభత్సంగా ఉన్నాయి. అస్సలు బాగోలేదు సొసైటీ. అసలు అమ్మాయిల్ని హాస్టల్లో ఉంచితే వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, లివింగ్ రిలేషన్షిప్స్ కానీ వెళ్ళిపోతున్నారు. సో అది స్కూల్ పిల్లలనే కాదు, కాలేజీ పిల్లలనే కాదు, అందరూ కూడా చిన్నపిల్లలు ఇట్లానే చేస్తున్నారు. లవ్ అనే ఒక ట్రాప్లో పడుతున్నారు. బట్ ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే వాళ్ళు వెనక వెళ్ళిపోతున్నారు, ఎవరిని కేర్ చేయడం లేదు, అంత మ్యానిపులేట్ అయిపోతున్నారు. అంత మ్యానిపులేట్ అవ్వకూడదు. పిల్లలు మంచిగా ఉండాలి. వాళ్ళు చదివినా చదవకపోయినా పిల్లలకి కెరియర్, వాళ్ళ లైఫ్లో మాత్రం స్పాయిల్ అవ్వకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. మీరు చేయాల్సింది ఒక్కటే. అండ్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఫేస్బుక్, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లోన ప్లీజ్ బ్యాన్ హ్యాష్ట్యాగ్ అని చెప్పేసి అండర్ 16 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్ పిల్లలకి బ్యాన్ చేయమని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. సో ఇట్లా చేస్తే గవర్నమెంట్ వరకు వెళ్తుంది, గవర్నమెంట్ తప్పకుండా రియాక్ట్ అవుతుంది. ఓకే, సో మన మోడీ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి వీటి మీద. ఎందుకంటే డే బై డే విపరీతమైన క్రైమ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 ఇయర్స్ లోపు పిల్లలు అయితే బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా హ్యాష్ట్యాగ్ బ్యాన్ బిలో 18 ఇయర్స్, తెలుసు కదా మీకు, హ్యాష్ట్యాగ్ బ్యాన్ బిలో 18 ఇయర్స్ కిడ్స్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్స్ పెట్టి మోడీ గారి వరకు వెళ్ళేలాగా చేయండి. సో తప్పకుండా ఇండియాలో సోషల్ మీడియా అండర్ 18 పిల్లలకి బ్యాన్ అయ్యేలా చేద్దాం. ఓకే, జై హింద్.